అవుతున్నారు, చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. కొండ చిలువలు ఉన్నా కూడా కష్టమే, ఎందుకంటే అది అడవి ఏరియా కదా అని చెప్పి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదే అంశానికి సంబంధించి మీరు కూడా మీ అనుమానాలు కావచ్చు, లేకపోతే మీరు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగం కావచ్చు, మీరు ఫోన్ చేసి మీ అనుమానాలు కావచ్చు, లేకపోతే మీ ఇన్వెస్టిగేషన్లో మీకు అనిపించిన పాయింట్ని కావచ్చు మీరు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ 0406931611, 0406931622. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరేమనుకుంటున్నారు, పాప ఆచూకీ కనిపించకుండా పోవడానికి కారణం ఏమై ఉండొచ్చు, మీకేమైనా కొత్త ఒక అనుమానం కావచ్చు, కొత్త యాంగిల్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్లో మీకు తెలిస్తే అనిపిస్తే కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇటు వ్యూవర్స్తో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. బహుశా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇదొక కీలకమైన పాయింట్ కావచ్చు, బహుశా మీరు చెప్పే పాయింట్ ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చేమో. వెంటనే మీ ఫోన్స్ తీసుకోండి అండ్ కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవచ్చు. కాల్ చేసి కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి, 0406931611, 0406931622. ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఘటనా ప్రదేశం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ దగ్గరికి వెళ్తున్నాను. ప్రకాష్, ఎస్ ప్లీజ్ కంటిన్యూ. మీరు అన్నట్టుగా మనకి ఎవరైతే కామెంట్స్ చేసిన ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో కొండ చెరువులు అయితే ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఒక ప్రాంతం చాలా మనం కూడా ప్రాంతంలో ఇన్వెస్టిగేషన్ అయితే చేసాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మన కొండల్లోని ఈ రాళ్ళు రప్పల్లోని అన్ని కూడా చుట్టూ పొదల్లోని ఇవన్నీ కూడా తిరిగాం. చాలా భయానకర పరిస్థితులు ఉన్నాయి. ఏ పొదలో ఏమి సరే మాకైతే భయం వేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సిగిల్ గా ఆర్టీవీ బృందం అడవి జంతువులు ఏమైనా చేసాయా లేదంటే వారన్నట్టుగా కొండ చిలువలు లాంటివి తన చిన్న పాప కాబట్టి తను ఒకవేళ తను మింగి తనను ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. మరో పక్కన ఆ కుక్క కూడా మరి ఎలా మిస్ అయింది అనేది ప్రశ్న. కుక్క కోసం అయితే పక్కన అది చిక్కిపోయి తన పిచ్చి ప్రవర్తనతో కూడా ఇప్పుడైతే కుక్క ప్రస్తుతం దాన్ని పట్టుకున్నప్పటికీ దాన్ని అయితే ప్రస్తుతం బంధించారు. దాన్ని బంధించి ప్రస్తుతం దాన్ని అయితే కొంచెం రెస్ట్ లో ఉంచారు. అది రెస్ట్ లో ఉంచి కోలుకున్న తర్వాత దానికి ఏదైతే వెటనరీ డాక్టర్లకు దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది ఏమైనా కోలుకుంటే పాప యొక్క జాడ తెలిసే అవకాశం ఉందని కూడా 1000 కళ్ళతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కేవలం కుక్క ఇచ్చే సమాచారం మీదే అందరూ కూడా ఆధారపడి ఉన్నారు. కానీ ఒక పక్కన అది అలాగుంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు 10 మంది బృందాలు అలాగే బృందాలు అన్ని కూడా తిరిగినప్పటికీ పాప జాడ అయితే తెలియని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే వాళ్ళ గతంలో జనవరి నెలలో కారుకు సంబంధించిన గొడవ విషయమే కూడా ఆ కోణంలో పదే పోలీసులు విచారణ చేపడతారు. అప్పట్లో వీళ్ళకు ఉన్నటువంటి విభేదాలతో గతంలో వాళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళపై దాడి చేస్తామని మిమ్మల్ని చంపేస్తామంటూ ఈ విధంగా రకరకాల బెదిరింపులు గతంలో చేశారనేది కూడా వాళ్ళు చెప్పినట్టు వేసం. తల్లి వాయిస్ లో కూడా మనం ఆర్టీవీతో క్లియర్ గా మాట్లాడింది. గతంలో గొడవలు ఇలా జరిగాయి, ఈ విధంగా జరిగింది, వాళ్ళు ఏమైనా చేసుకుంటారైనా వాళ్ళ అనుమానం తప్ప ఇంకెవరిపైనా మాకు అనుమానం లేదంటున్నారు. కానీ పోలీసులు అయితే అన్ని కోణాలలో బంధువుల యొక్క ఫోల్డ్ ఆ రోజు ఉదయం తన ఎవరెవరితో మాట్లాడారు, అలాగే తల్లి ఎవరితో మాట్లాడింది, ఫోన్ సంభాషణలన్నీ కూడా పోలీసులు ఆ డేటా సేకరించారు. ఆ డేటా ప్రకారంగా కూడా ఇన్వెస్టిగేషన్ మరో పక్కన అయితే కొనసాగిస్తున్నారు. అది ప్లాన్ కూడా 6 రోజుల పాటు తిరిగినా సరే ఎటువంటి క్లూ దొరకకపోవడంతో పాప ఆచూకీ ఒకవేళ ఈరన్నట్టు కొండ చిలువ మిగుంటే కనీసం ఆ పాప తనకు ధరించినటువంటి వస్త్రం కానీ ఏదో చోట చిక్కుకుని ఉంటుందనేది ఆస్తో ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా కనిపించదు. ఒకవేళ రేసు కుక్కలు కానీ నక్కలు కానీ కుక్కలు కానీ ఏదన్నా ఇదైతే మాత్రం కుక్క వాళ్ళపై అటాచ్ చేసి ఫైట్ చేసే అవకాశం కూడా కనపడుతుంటారు. కానీ కొంతమంది కిడ్నాప్ కోణం మీరన్నట్టుగా కిడ్నాప్ కోణంలో కూడా మొత్తం చేస్తారు. ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్ అయితే లభ్యం కాలేదు. కిడ్నాప్ కోణం మనం ప్రధానంగా చూసుకుంటే కిడ్నాప్ లో పాప తీసుకునే వెళ్లే క్రమంలో వాళ్ళ కుక్కపై ప్రకాష్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మీ ఆడియో కాస్త డిస్టర్బెన్స్ గా ఉంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం అది అడవి ప్రాంతం కాబట్టి అక్కడికి చేరుకున్నప్పుడు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అండ్ అక్కడికి చేరుకుంది ఆర్టీవీ, ఎందుకంటే వాళ్ళతో పాటు ఆర్టీవీ కూడా ఇన్వెస్టిగేషన్లో భాగమైంది. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఏమైనా క్లూస్ దొరుకుతాయా, లేకపోతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏమైనా క్లూస్ దొరికితే కనుక అది పాప ఆచూకీకి దొరకడానికి, పాప ఎక్కడుంది తెలుసుకోవడానికి, ఆ గాలింపు చర్యలకి మరింత సహాయం అవుతుందని చెప్పి ఆర్టీవీ గ్రౌండ్కి చేరుకుంది. అక్కడ పాప క్లూస్ కోసం ఆర్టీవీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. మీరు చూడొచ్చు అక్కడికి ఎటువంటి పరిస్థితి, పూర్తిగా అది అటవీ ప్రాంతం, చెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా చుట్టూత చెట్లు మాత్రమే. అక్కడ అడవి జంతువులు ఉన్నాయనేది వినిపించే మాట. దాంతోపాటు ఇంకా చాలామంది చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు.
ఫుడ్ లేకపోవడం కారణంగా పాపం వీక్ అయి పడిపోయిందేమో. ఇది కూడా పాయింటే. దాంతోపాటు ఇంకా చాలామంది ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. బోర్ బావులు సరిగ్గా మళ్ళీ చేస్తే బాగుంటుంది. 5-6 ఉన్నాయి అంటున్నారు బోర్ బావులు. గొడవలలో అయితే ఇంతసేపు సైలెంట్గా ఉండరు, ఇన్ని మంత్స్ గ్యాప్ కూడా ఇవ్వరు అనేది. అంటే ఇంకా అనేక కోణాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బహుశా ఇది కారు విషయంలో గొడవ కాకపోయి ఉండొచ్చేమో. ఇంకా బియాండ్ ఏమైనా ఉన్నాయా? కేవలం కారు విషయంలో గొడవ అయితే ఇంత లేట్ చేస్తారా? బోర్వెల్ చెక్ చేయండి మళ్ళీ అంటూ ఉన్నారు. ఎస్, బోర్ బావులకు సంబంధించి అక్కడ ఉంటే కనుక పూర్తి స్థాయిలో వాటిని ఒకసారి చెక్ చేయాల్సిన సందర్భం కూడా. దాంట్లో పడిపోయే అవకాశం ఉందా? ఒకవేళ అదే ఉంటే కనుక ఆ కుక్క అక్కడికి వెళ్ళి చూపించేది కదా. కరెక్టే కదా ఈ పాయింట్ కూడా. ఎందుకంటే బోర్ బావులు ఉన్నాయనుకుందాం, పాప అక్కడ పడిపోతే కుక్క అక్కడ వరకు వెళ్ళింది, ఒక లొకేషన్ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది కదా. అక్కడి నుంచి ఆ స్నిఫింగ్ మొత్తంతో తీసుకెళ్ళి ఆ వాసన చూసి ఒక లొకేషన్ దగ్గరికి వెళ్ళి కుక్క కనిపించలేదు కదా. నారాయణ ఖైట్ నుంచి జైపాల్ కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. జైపాల్ గారు నమస్తే. మీరేమనుకుంటున్నారు? ఈ పాప ఆచూకీ విషయంలో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ రావాల్సింది ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీ అనుమానం ఏంటండి? సార్ నమస్తే సార్. ఏమనుకున్నాను సార్ అంటే నాకు అది నాలుక మీద అది సరిగా రావట్లేదు సార్. ఇలా అండి, నాలుక ఉంటుంది కదా, అది క్లియర్ రాదు సార్ అది నాకు. అయితే దానివల్ల నేను మా నారంకేడు అప్పుడు సర్పంచ్గా నిలబడ్డా. నేను చాలా చనిపోయినాను సార్. జైపాల్ గారు అంటే ఈ పాప విషయంలో నేను అడుగుతున్నాను మీకు, మీరేమనుకుంటున్నారు? స్టోరీ ఫాలో అవుతున్నారా ఈ తుని పాప విషయంలో? సార్ ఆల్ రైట్. జైపాల్ గారు నా మాట వినిపిస్తోందా? రైట్. బస్ చిన్న కమ్యూనికేషన్ ఇష్యూ ఉన్నట్టుంది. అండ్ మీరు కూడా కాల్ చేసి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఎన్ని బృందాలు అక్కడికి చేరుకున్నాయి? అడిషనల్గా ఈరోజు స్పెషల్ టీం కూడా అక్కడికి చేరుకుందనేది వినిపిస్తున్న మాట ఎంతవరకు సత్యం? ఏ టీమ్స్ ప్రస్తుతం అక్కడికి రంగంలోకి దిగాయి? ఇంకా ఎవరెవరు ప్రస్తుతం అక్కడ ఉన్నారు? ఈ రోజున్న డెవలప్మెంట్స్ ఏంటి? ప్రకాష్ ప్రకాష్ ప్లీజ్ కంటిన్యూ. ఆల్ రైట్. అక్కడ నెట్వర్క్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలామంది రియాక్ట్ అవుతున్నారు, బోర్వెల్ చెక్ చేయండి మళ్ళీ అని చెప్పి. అక్కడ ఒక్కసారి ఈ పాయింట్ కూడా ఆలోచించాలి. బట్ మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఒక బోర్ బావి కనుక అక్కడ ఉందనుకుందాం, తనతో పాటే కదా వెళ్ళింది కుక్క కూడా. మరి ఆ బోర్ బావి దగ్గరికి వెళ్ళి ఆగుండాలి కదా, ఒకవేళ అక్కడ కనుక మిస్ అయ్యి ఉంటే. కానీ ఆ బోర్ బావి దగ్గర అయితే మాత్రం ఆ కుక్క ఆగలేదు. అక్కడి వరకు వెళ్ళింది ఒక నార్మల్ లొకేషన్ దగ్గర, సాధారణంగా ఉన్న ప్రాంతం దగ్గర కుక్క ఆగిపోయింది. అక్కడి నుంచి ముందడుగు వేయలేదు. సో అక్కడ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఎందుకంటే కుక్క పరిస్థితి కూడా మీరు చూడొచ్చు, పూర్తిగా సన్నగా అయిపోయింది, గాయాలతో ఉన్నాయి. అంటే ఎవరైనా దాడి చేస్తుంటారా? ఇది ఒకవేళ కొండ చెలువు అనుకుందాం, కొండ చెలువు ఉంటుంటే ఆ పాపని చుట్టే సందర్భంలోనో లేకపోతే ఎక్కడో చోట ఏదో ఒక ఆనవాళ్ళు దొరుకుతుంది కదా పాపది. ఎక్కడ ఎటువంటి ఆనవాళ్ళు